ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సత్యుగ నివాసిని, చైతన్యమైన ఆత్మను, స్థిరమైన ఆత్మను, సతో ప్రధాన ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి ద్వారా విశ్వ పరివర్తన కార్యంలో సహయోగాన్ని ఇస్తూ ఉన్నతమైన పురుషార్థపు మార్గాన్ని నా తండ్రి నుంచి స్వయం తెలుసుకుంటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 4/12/2024. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ मीठे बच्चे सारा मदार याद पर है, याद से तुम मीठे बन जाएगा, इस याद में माया का युद्ध चलता है. బాబా అంటున్నారు, మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయడాన్ని స్మృతి అంటారు. ఆ స్మృతితో నేను ఆత్మ మధురంగా అవుతాను. పరమాత్మ స్మృతితో నేను ఆత్మ మాయ యుద్ధం నుంచి విడుదల పొందుతాను. మాయతో యుద్ధం జరగదు నేను పరమాత్మ స్మృతిలో ఉంటే. మరి మరి రోజంతా ఎంత సమయం పరమాత్మ స్మృతిలో నేను ఉండగలుగుతున్నాను నా ఉన్నతి కోసం అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, इस ड्रामा में कौन सा राज बहुत विचार करने का योग्य है जिसे तुम बच्चे ही जानते हो? तुम जानते हो ड्रामा में एक पार्ट 2 बार बज ना सके. सारी दुनिया में जो भी पार्ट बचता है वह 1-2 से नया है. तुम विचार करते हो सत्युग से लेकर अब तक कैसा दिन बदल जाता है, सारी एक्टिविटी बदल जाता है. आत्मा में 5000 वर्ष का एक्टिविटी का रिकॉर्ड भरा हुआ है जो कभी बदल नहीं सकता. यह छोटी सी बात तुम बच्चों के सिवाय और किसी की बुद्धि में नहीं आ सकता. మరి ఈ డ్రామా సృష్టి చక్రం 5000 సంవత్సరాల చక్రం గురించి ఆత్మనైన నాకు కంప్లీట్ గా తెలుసు. మరి ఈ చక్రం యొక్క రహస్యంలో ఏది చాలా ఆలోచించి డెప్త్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మనకి తెలుసు ఈ డ్రామాలో ఏదైతే పాత్రను ఇప్పుడు చేస్తున్నామో ఈ పాత్ర ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఈ పాత్ర చేంజ్ కూడా అవ్వదు. ఈ పాత్ర 2 సార్లు కూడా రాదు. ఎందుకంటే ఒకసారి ఏ పాత్ర అయితే ఫిక్స్ అయిందో అదే రిపీట్ అవుతుంది కాబట్టి. మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పాత్రధారులే ఉన్నారు. ప్రతి ఒక్కరి ఆత్మలో బ్యూటిఫుల్ పాత్ర అనేది నిండి ఉంది. సత్యుగం నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ప్రపంచం కానీ టైం కానీ మారిపోతూ వచ్చింది, అలాగే ప్రతి ఒక్కరి యాక్టివిటీస్ కూడా మారిపోతూ ఉన్నాయి. ఈ ఆత్మలో మాత్రం 5000 సంవత్సరాల యాక్టివిటీ రికార్డ్ అయిపోయి ఉంది. అది ఎప్పుడూ మారదు. ఈ చిన్న విషయం పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లలైన మనకే తెలుసు ఒకప్పుడు సత్యుగం ఎలా ఉండేది, దేవీ దేవతలు ఎలా స్థాపన చేయబడింది, ఆ ప్రపంచం ఆత్మ ఎలా పవిత్రంగా అవుతుంది. ఆత్మ పరంధామం అనగా ఆత్మిక లోకంలో ఉన్నట్టయితే
అక్కడ నెక్స్ట్ ఏంటి అనేది ఉండదు అక్కడ ఆలోచన. ఎందుకంటే అక్కడ ఆత్మ ఉన్నదే పాయింట్ ఆఫ్ లైట్, శాంతిగా పరంధామ నివాసిగా ఉంది కాబట్టి. ఆత్మ పరమాత్మ కలయిక అనేది పరంధామంలో జరుగుతుంది. ఆత్మ పరమాత్మకి ఎప్పుడైతే ఈ శరీరం అనే వస్త్రం లభించిందో, ఆత్మ పరమాత్మను ఈ శరీరం ద్వారా గుర్తు చేయడం మొదలు పెడుతుంది. ఆత్మ పరమాత్మ కలవడం అనేది ఇక్కడ ప్రాక్టికల్ గా జరుగుతుంది. ఆత్మ ఎంతో కాలం తర్వాత తన తండ్రి అయిన పరమాత్మని కలిసింది అంటే, మరి అలాంటి పరమాత్మని ఎంత సమయం స్మృతి చేయాలి, చెక్ చేసుకోవాలి. ఇంత చిన్నటి ఆత్మలో ఇంత పాత్ర ఉంది అంటే, ఈ పాత్ర ఒకసారి జరిగింది ఇంకొకసారి రిపీట్ అవ్వదు అంటే, నేను ఆత్మ ఎంత ఉన్నతమైన పాత్రధారుడిని అనే నశ అసలు నాలో ఉంటుందా చెక్ చేసుకోవాలి. దానా एक बाबा की कशिश में रहकर खुशबूदार फूल बनना है, अपना स्वीट बाबा को याद कर देह अभिमान के पाठ को जला देना है. हम हीरे तुल्य जन्म में अविनाशी कमाई जमा करनी है, कौड़ियों के बदले इसे गवाना नहीं. మరి నేను ఆత్మ ఎలాంటి పాత్రను చేస్తున్నానో ఆ పాత్ర పైన పూర్తి అటెన్షన్ ఉండాలి. నేను ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసి, దేంతో అట్రాక్ట్ చేసి, నా దగ్గరున్న శక్తులు, నా దగ్గరున్న గుణాలతో అట్రాక్ట్ చేయగలగాలి. సువాసన గల పుష్పంగా అవ్వాలి. ఆ మధురమైన ఇంటిని పరమాత్మని స్మృతి చేయాలి. దేహ అభిమానం అనే ముళ్ళు నాలో కనుక ఉన్నట్టయితే దాన్ని తీసేయాలి, కాల్చివేయాలి. ఇదొక వజ్రతుల్యమైన జన్మ. ఈ జన్మలో అవినాశి సంపాదన అంతా నిండి ఉంది. నేను ఆత్మ గవ్వలను మార్చి పరమాత్మ దగ్గర నుంచి వజ్రాలను తీసుకుంటాను. అలాంటి తండ్రి పైన నాకు ఎంతటి సత్యమైన ప్రేమ ఉండాలి. నేనొక సంగమ యుగంలో ఉన్నాను అనే నిశ్చయం ఎంత వరకు నాకు రోజంతా గుర్తుంటుంది చెక్ చేసుకోవాలి. నేను ఒక ఉన్నతమైన పురుషార్థం చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ నాకు ఎంతవరకు ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. वरदान, ब्राह्मण जीवन में सदा खुशी का खुराक खाने और खुशी बांटने वाले खुश निमास भव. ఈ బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషం అనే మందును స్వీకరిస్తూ ఉండాలి. ఆ సంతోషం అనే మందును అందరికీ పంచుతూ ఉండేవారే ఎంతో అదృష్టవంతులు. ఈ ప్రపంచంలో బ్రాహ్మణులు అనగా ఎవరైతే పరమాత్మని గుర్తించారో వారంతటి అదృష్టవంతులు ఇక ఎవ్వరూ లేరు. ఎందుకంటే వారి జీవితంలో స్వయం బాప్ దాదా భగవంతుడు వారి హృదయంలో విరాజమానం అయ్యారు. మరి పరమాత్మనే హృదయంలో ఉన్నారంటే ఈ సంతోషపు మందును రోజంతా స్వీకరిస్తూ ఈ మందును అందరికీ పంచుతూ నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. ఇది ఎలాంటి ప్రపంచం అంటే, ఎవరినైతే ప్రపంచమంతా ప్రే చేస్తుందో వారే నా వారిగా అయ్యారు. మరి ఇలాంటి సంగమ యుగంలో నేను ఆత్మ దేని గురించి చింతించాలి? నిశ్చింత చక్రవర్తిగా ఉండగలగాలి. స్లోగన్, సంగम युगे स्वराज्य अधिकारी ही भविष्य के विश्व राज्य अधिकारी बनता है. సంగం యుగంలో ఎవరైతే స్వయం పైన రాజ్యం చేస్తారో వారు భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారిగా అవుతారు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ నా దగ్గరున్న గుణాలు శక్తులతో ప్రతి ఒక్క ఆత్మను ఆకర్షింప చేయబడాలి, ఆకర్షింప చేసేటట్టు చేయగలగాలి. ఓకే, చలో.
relax. ఓం శాంతి. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని, సత్యుగి నివాసిని, సతో ప్రధాన ఆత్మను. ఆత్మనైన నాలో ఎంతటి దివ్య గుణాలు ఉన్నాయి. ఆత్మనైన నా నుంచి ఎంతటి దివ్య ధారణ జరుగుతుంది. నాలోని దివ్య గుణాలు శీతలత శక్తి నలువైపులా ఆకర్షింప చేసేటట్టు చేస్తుంది. ఆత్మనైన నా దగ్గర పరమాత్మ ఇచ్చిన సంతోషపు మందు ఉంది. ఒక్కసారి నా ఈ జీవితాన్ని చెక్ చేసుకుంటాను. ఏ మనిషి కారణంగా, పరిస్థితి కారణంగా నేను ఎప్పుడూ సంతోషాన్ని మిస్ చేయలేదు కదా. సంతోషం నా ఈ జీవితపు హక్కు. సదా నా హక్కులో ఉంటూ సంతోషపు పాదరసాన్ని పైకెక్కిస్తూ నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a detached observer, I experience the completeness from the Supreme Father. Father is the highest authority who makes my soul detach from the outside world and get connected towards the One Father. I, the soul, an unlimited authority, a point of light in the middle of this forehead, connects truly towards the One Father. I always try to shower the unlimited power from the Supreme Father. I experience the completeness of my soul. I experience a complete detachment from the outside world. Hey Father, thank you so much for helping me to be a detached observer. I experience the companionship of the true Father all the time. And experience the true connectivity. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of sweetness from the Supreme Father. Spread such sweet power to every part of this body and be a detached and a sweet being all the time. Om Shanti.